హాయ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ఆంధ్ర కొరమేను చేపల ఇగురు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ ఫిష్లను మేము లైవ్లో తెచ్చుకున్నామండి. ఇవి కట్ చేసుకొని ఇలా ముక్కలుగా చేసుకున్న తర్వాత ఇందులో కాస్తంత ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కోవాలండి. ఇవి అన్ని చేపల్లా నీటిలో ఉండవండి. ఇవి బురదలో దొరుకుతాయి. ఇవి ఓన్లీ ఇగురే బాగుంటుంది, పులుసది ఏమీ బాగోవు. ఇగురు ఫ్రై బాగుంటుంది. ఈ చేప ముక్కలను ఇలా కడుక్కొని తీసుకున్న తర్వాత అందులో మనం కాస్త కారం, ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు ముక్కలకి ఇవన్నీ పట్టే వరకు పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా స్టవ్ మీద ముగుడు పెట్టుకొని అందులోని నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని తర్వాత అందులోనే కాస్తంత కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోనే మళ్ళీ కాస్త పసుపు, ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టుకొని తీసిన తర్వాత ఇవి బాగా పచ్చివాసన పోయి ఏగి ఉంటాయండి. ఇలా వేగిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఇగురు కాబట్టి కొంచెం మసాలా ఎక్కువే పడుతుందండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే బాగా వేగినట్టండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న ముక్కలన్నీ బాగా ఇందులో పరుచుకుందాం. ఇలా పెట్టుకున్న తర్వాత దీని మీద కాసేపు మూత పెట్టి అలా వదిలేద్దాం. ఇలా వదిలేస్తే అవి బాగా మగ్గుతాయి. ఇలా మగ్గిన తర్వాత మళ్ళా దాన్ని మూత తీసి ఇవి మళ్ళా రెండో వైపు కూడా తిప్పుకుందాం. తిప్పుకొని కాసేపు మగ్గబెట్టుకుందాం. ఇలా మగ్గబెట్టుకున్న తర్వాత ముక్కలు బాగా మగ్గుతాయండి. ఇలా మగ్గిన తర్వాత అందులోనే కారం చూసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకోండి. నాకు సరిపోలేదని నేను కాస్తంత కారం వేసుకున్నాను. అలాగే కాస్తంత కొత్తిమీర తురుము కూడా వేసుకోండి. ఇలా వేసిన తర్వాత అందులోనే ఆ ముక్కలు మునిగే వరకు వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత దానిపై కొంచెం మూత పెట్టుకొని అలా వదిలేసుకుంటే కొరమేను బాగా ఉడుకుతుందండి. ఇలా ఉడికిన తర్వాత మీకు ఉప్పు అవన్నీ సరిపోయినాయో లేవో చూసుకొని సరిపడపోతే మళ్ళా కాస్తంత ఉప్పు కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ చేప ముక్కలను గరిటె పెట్టకుండా ఒకసారి కిందకి దించుకొని అలా అలా తిప్పుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని కాసేపు బాగా ఉడకనివ్వండి. ఇది ఇలా 20 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మన కొరమేను ఇగురు ఎంతగానో రుచిగా రెడీ అవుతుందండి. అంతేనండి. ఈ కొరమేను ఇగురు కనుక మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.